Okay, next problem. The given equation is 2 cos square theta minus root 3 sin theta plus 1 is equal to 0. We have to find the general solution for this equation. So, మన దగ్గర cos square theta sin theta ఉంది. సో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్లో జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ఒకే ట్రిగ్నామెట్రిక్ రేషియో ఇక్కడ మనకి ఇది క్వాడ్రాటిక్ టైప్లో ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ టు క్వాడ్రాటిక్ టైప్లో ఉంది కాబట్టి ఒకే రేషియో ఉండాలి. either సైన్ ఆర్ కాస్, సైన్ కానీ కాస్ కానీ ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. సో మనం సైన్ని కాస్లోకి మార్చాలంటే √1 - cos స్క్వేర్ రూట్స్ వస్తాయి కాబట్టి అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అదే కాస్ స్క్వేర్ని మనం సైన్ స్క్వేర్లోకి మార్చుకుంటే మనకి ఈజీగా వితౌట్ రూట్స్ మనకు వచ్చేస్తుంది. కాస్ స్క్వేర్ అంటే 1 - sin స్క్వేర్. సో ఈ ప్రాబ్లంలో మనం కాస్ స్క్వేర్ని 1 - sin స్క్వేర్గా మార్చుకోవాలి. సో కాస్ స్క్వేరు సైన్ ఉంటే కాస్ స్క్వేర్ని సైన్ స్క్వేర్లో మార్చుకోవాలి. సైన్ స్క్వేరు కాసు ఉంటే సైన్ స్క్వేర్ని 1 - cos స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఉన్నదాన్ని మనం మార్చుకుంటాము, గుర్తుపెట్టుకోండి. సో 2 cos square theta minus √3 sin theta plus 1 is equal to 0. So 2 into cos square means 1 - sin square theta minus √3 sin theta plus 1 is equal to 0. So 2 1s are 2 minus 2 sin square theta minus √3 sin theta plus 1 is equal to 0. So minus 2 sin square theta minus √3 sin theta 2 plus 1. So 2 plus 1 మనకి 3 వచ్చేస్తుంది. సో సైన్ స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి ఎంటైర్ ఈక్వేషన్ మనం మైనస్ తోటి మనం మల్టిప్లై చేసుకుందాం. సో 2 sin స్క్వేర్, సో మైనస్తో ఇంటూ చేసి 2 ప్లస్ అయిపోతుంది, ప్లస్ √3 sin minus 3 is equal to 0. సో ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. సైన్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా ఉంది, దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే 2 - 3 -6. ఈ -6కి ఫ్యాక్టర్స్ రాసుకొని ఆ ఫ్యాక్టర్స్ని ప్లస్ లేక మైనస్ చేస్తే ప్లస్ √3 వచ్చే విధంగా మనం తీసుకుంటాం. సో దీన్ని మనం ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ రాసుకోవచ్చు. 2√3. ఓకే, సో ఈ √3కి మనం మైనస్ తీసుకున్నట్లయితే 2 ఇంటూ చేస్తే -6 వస్తుంది. అట్లానే 2√3 - √3 అంటే ప్లస్ √3 వచ్చేస్తుంది. సో therefore this can be written as 2 sin square theta plus 2√3 sin theta minus √3 sin theta minus 3 is equal to 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో 2 sin theta కామన్ వచ్చేస్తుంది. 2 sin కామన్ వస్తే రిమైనింగ్ ఇంకొక సైన్ ఉంటుంది. సో ఇక్కడ 2 sin కామన్ వచ్చేస్తే రిమైనింగ్ ప్లస్ √3. ఇక్కడ మనం మైనస్ √3 అనే దాన్ని కామన్ తీసుకుంటే సైన్ థీటా మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ప్లస్ 3లో ఒక √3 పోతే ఇంకొక √3 ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి, సైన్ థీటా ప్లస్ √3. దాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే సైన్ థీటా ప్లస్ √3, 2 sin theta minus √3 అది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. 2 sin theta minus √3 is equal to 0. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఇంటూగా ఉండి 0 వచ్చిందంటే ఏదైనా 0 కావచ్చు. సో సైన్ థీటా ప్లస్ √3 అనేది 0 కావచ్చు. అలానే 2 sin theta మైనస్ √3 is equal to 0 కావచ్చు. సో ఇది ప్లస్ √3 రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ √3. సో ఇది సైన్ థీటా యొక్క ఇంటర్వల్కి డస్ నాట్ బిలాంగ్స్ టుగా ఉంటుంది. సైన్ థీటా యొక్క ఇంటర్వల్ అంటే క్లోజర్ ఇంటర్వల్ -1 కావాలి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉన్నప్పుడు ఆ కే అనేది ఇంటర్వల్లో ఉండాలి, -1 to 1. కానీ ఇది -1.732. సో ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వల్. సో దట్ దిస్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్. ఇక నాట్ వ్యాలిడ్. సైన్ థీటాకి ఇలాంటి వాల్యూ అనేది ఉండదు. దీని మినిమం వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ +1. ఇది -1.732 కాబట్టి ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ సైన్. ఓకే,
నెక్స్ట్ ఈ కేసు తీసుకుందాం మనం 2 sin theta minus root 3 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ రూట్ 3 sin theta is equal to root 3/2. Okay. Therefore principal solution alpha. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఈ రూట్ 3/2 అనేది సైడ్కి ఎప్పుడు వస్తుంది, ఏ డిగ్రీస్కి వస్తుంది, 60 degrees. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. దాన్ని మనం π/3గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ sin theta ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంటే జనరల్ సొల్యూషన్ ఫార్ములా theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. So that is the general solution for sin theta is equal to k. Therefore ఇక్కడ theta అంటే theta అనే ఉంది. So nπ plus -1 whole power n into alpha means π/3 comma n belongs to z. So that is the general solution. So ఇచ్చినటువంటి ఈక్వేషన్లో cos స్క్వేర్ sin ఉంటే cos స్క్వేర్ని మనం sin స్క్వేర్లోకి మార్చుకోవాలి. ఒకవేళ sin స్క్వేర్ కాస్ ఉంటే sin స్క్వేర్ని కాసుల్లోకి మార్చుకోవాలి. స్క్వేర్ ఉన్న దాన్నే మనం మార్చుకుంటాం. సో దట్ ఈస్ ద సొల్యూషన్.